అయితే రవి గారు అంటే రవి శర్మ గారు మీకు ఫోన్ చేశారా అని అడిగారు. లేదండి చేయలేదు. లేదు మీ గురించి ఒక మంచి సిస్టమ్ మంచి ఆపర్చునిటీ ఏంటండి టైం అవ్వలేదు. 5 నాకు వాళ్ళు పైన ఉన్నారన్న ప్రోగ్రామ్ వాళ్ళు నాకు ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా అంటే నేను ఏంటి చెప్పబోతున్నానంటే నాకు చెప్పడం జరిగింది ఏంటంటే మీరు సింగిల్గా ఉంటారు, నా మిస్సెస్ లేదు, నాకు ఒక పాప ఒక బాబు. నా పాప ఆంధ్ర యూనివర్సిటీ లెక్చరర్, నా బాబు కూడా జాబ్ చేస్తారు, బెంగళూరులో ఉంటారు. నేను సింగిల్గా ఉంటాను, నాకు మాట్లాడడానికి మనుషులు లేదు. అయితే నాకు చౌదరి సార్ అన్నారంటే మీకు చాలా రోజు మనుషులు మాట్లాడతారు, మీకు అలాంటి ఒక సిస్టమ్ మీ గురించి తయారు చేస్తాను. రవి శర్మ గారు మీకు ఫోన్ చేస్తారు, కొంచెం వినండి. అయితే రవి శర్మ గారు నాకు ఫోన్ చేస్తారు, మీకు రోజు మీకు టైం ఉండదు, మీరు చాలామంది మీతో ఫోన్లో మాట్లాడతారు, అలాంటి ఒక సిస్టమ్ తేడం జరుగుతుంది. మీరు వస్తారా? ఎస్, ఎందుకు రాను, నాకు మనుషులే కావాలి, ఎందుకంటే నాకు మాట్లాడడం ఎవరు లేదు, నా ఫ్యామిలీ నేను సింగిల్గా ఉన్నాను. దాని తర్వాత ఆ లింక్ వచ్చింది మొబైల్, అప్పుడు ఏమంటారు యాప్ స్టోర్లో వాటిలో రాలేదు. ఆ లింక్ వచ్చింది, మొబైల్ పేలో జాయిన్ అయ్యి దాని తర్వాత తెలిసింది ఇది ఒక సిస్టమ్, దీని ద్వారా మనం ఇలా సర్వీసెస్ చేయవచ్చు అనేసి స్లోగా అలా. కానీ డే 1 నుంచి ఈ రోజు వరకు నాట్ ఏ సింగిల్ డే, ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా ఈ సిస్టమ్తో పాటు ఉన్నాము. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రం కానీ తెలంగాణ ఉన్నప్పుడు తెలుగు భాషతో ఉన్న వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ వరకు ఈ మెసేజ్ వెళ్ళాలనేసి తెలుగు నేషనల్ ఫోరంలో మీటింగ్ చౌదరి సార్కి మిస్టర్ రవి శర్మ, ఎందుకంటే ఈజ్ మై అప్లైన్, నాకంటే వయసులో చిన్న, అతని ఫస్ట్ ఐడి కంపెనీలో అతని ఫస్ట్ ఐడి నేను. సో ఈ విధంగా మన ఈ సిస్టంలో అటాచ్ అయ్యి తెలుగు రాష్ట్రం గురించి, తెలుగు వాళ్ళ గురించి, తెలుగు భాష ఎక్కడ ఇండియాలో ఉన్నా కూడా ఈ సిస్టమ్ను వాళ్ళ వరకు తెలియపరచాలనే ఉద్దేశంతో తెలుగులో నేషనల్ ఫోరంలో మీటింగ్ ఆదివారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బుధవారం మన పురుషోత్తం గారు ఇంకా జోగిరాజ్ గారు వీళ్ళిద్దరు కూడా ప్రతి బుధవారం టెక్నికల్ మీటింగ్ కూడా చేస్తుంటారు. ఒక్కొక్కసారి నాకు వీళ్ళు అవ్వకపోతే ఆదివారం కూడా ఈ మీటింగ్ చేస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదు, తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సిస్టమ్లో బాగా తెలుసుకోండి. స్పెషల్లీ నేను లేడీస్ చెప్తాను, దిస్ ఆపర్చునిటీ ఈజ్ బెస్ట్ ఫర్ లేడీస్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని చేసిన తర్వాత రోజుకి 1 గంట, అరగంట, 2 గంటల మీద టైం ఉన్నా సరే మీరు ఏ సీరియల్ ఏదో చూడండి, కానీ మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఫోన్ చేసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది, దీని గురించి నీకు చెప్పాలని అనుకుంటున్నాను, నువ్వు ఈ సిస్టమ్ నువ్వు విను. మీరేం చెప్పకండి, తెలుగు మీటింగ్ అవుతుంది కదా ఐడి పంపించండి, మీటింగ్ వినమని చెప్పండి. 1 సార్ 2 సార్ 3 సార్ మొత్తం మీటింగ్ వినమని చెప్పండి. మీటింగ్ ఒకసారి కానీ ఆ మనిషి ఎవరైనా సరే లేడీస్ ఈ మీటింగ్ కానీ ఒకసారి వినేస్తే డెఫినెట్గా మీ దగ్గర క్వశ్చన్ వస్తుంది, ఇది ఎలా చేయాలా, ఏంటి చేయాలా, దీంట్లో ఏంటి లాభం. అక్కడి నుంచి మొదలవుతాయి స్టోరీ, అందరూ వస్తారు. ఈరోజు మనం జనాలకు చెప్తున్నాం మీరు రండి అనేసి, ఒక రోజు వస్తారు ఈ మీటింగ్లో. ఈ రోజు ఎవరైతే కూర్చున్నారో మీ దగ్గర ఫోన్ వస్తుంది, నాకు మీ ఐడి కావాలా. దట్ డే ఇస్ కమింగ్ వెరీ సూన్. ఆఫ్టర్ ఆగస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ మనం అందరూ చూస్తాం ఈ మొబైల్ పే ఎక్కడికి వెళ్తుంది. ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సూపర్ యాప్. అది వచ్చినవ్వండి, చూడండి ఇది ఎలా వెళ్ళిపోతుంది. రోజుకి కొన్ని లక్షల డౌన్లోడ్స్ అవుతాయి రోజు. రవి శర్మ గారు మీకు 1 crore ఒక లెక్క చెప్పారు, 2 years 24 monthsలో అవుతుంది. దాని ముందు కూడా అదే ఇట్స్ నా బిలీవ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మీటింగ్లో అందరూ లేదా జోగిరాజ్ గారు ఒక చాలా మంచి మాట అన్నారు, మీరు ఎక్కడైనా సరే 10 మంది అయినా సరే ఒక చిన్న రూమ్ అయినా సరే ఇలా బాగా సర్వీసి ఏసీలో కూర్చోవాలని ఏం లేదు, సింపుల్గా ఈ విషయాన్ని మనం ఒక్కొక్క ఎక్సైజ్ చేసుకుంటే విషయాన్ని చెప్పేసి వాళ్ళందరూ తీసుకురండి. వాళ్ళ బెనిఫిట్ ముందు చెప్పండి. బాబు నువ్వు ఇంట్లో 4 ఫోన్లు ఉంచుకున్నావు, గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నావు, కిచెన్ సామాన్ తెస్తున్నావు, పిల్లలు బుక్స్ కొంటున్నావు, స్విగ్గీ జొమాటో చేస్తున్నావు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ చేస్తున్నావు, అంతా ఇక్కడి నుంచి దాట్స్ ఆల్. అలా చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అందరు ఇక్కడి నుంచి మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జోగిరాజ్ గారికి ఇంకా పురుషోత్తమ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి.